చెబుతున్నా అబ్బాయి కూడా జీవితాంతం అత్తగారికి మామగారికి రుణపడి ఉండాలట. అందుకే 2 వేస్తాడు. ఎందుకంటే వివాహం అంటేనే 2 కుటుంబాల కలయిక, 2 సాంప్రదాయాల కలయిక, 2 మనస్సుల కలయిక, 2 తనవుల కలయిక, 2 గోత్రాల కలయిక. అంత పవిత్రమైనటువంటి వివాహ బంధంలో జీవితాంతం మీ బంధువులు మా వాళ్ళు, మా బంధువులు మీ వాళ్ళు, మీ గోత్రం మాది అని చెప్పి ఏకమవుతుందన్నమాట. అలాగే 3వ ముడి, మనకి ఈ 3వ ముడి మన యొక్క ముడి, అంటే మన యొక్క కుటుంబం యొక్క ముడి. అంటే జీవితాంతం నేను నీతో పాటు కలిసి నడుస్తాను, నువ్వు నాతో పాటు కలిసి నడువు. మామూలుగా పిల్లలకి మనం ఏం చేస్తాము, పిల్లలు అమెరికా లాంటి చోట అయితే వదిలేస్తారట. కానీ మనం ఇక్కడ అలా కాదు. వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దయ్యి వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళకి ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకునే దాకా, వాళ్ళకి పిల్లలు పుట్టేదాకా మన బాధ్యత. అందుకని ఈ 3 ముళ్ళకి పిల్లలు కూడా కానీ వదిలేయకూడదని ఈ 3వ ముడికి కూడా మేము కట్టుబడి ఉంటాము. అందుకు నేను ఈ 3 ముళ్ళు వేస్తున్నాను. అబ్బాయి వేస్తాడు. మరి అబ్బాయి వేసేటప్పుడు అమ్మాయి మెడ వంచుతుంది కదా. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మేము ఎందుకు మెడ వంచాలి, మేము తల ఎత్తుకుని ఉండొచ్చు కదా అని. అబ్బాయి నడుమంతా ఉంచుతాడే, దీనికి ఏం చేయాలి మరి? అర్థమైందా? అంటే ఈవిడ తల మాత్రమే వంచుతుంది, ఆయన శరీరాన్ని మొత్తాన్ని. వెన్నుపూస గురించి మీకు చాలా మంది లేరు, మొట్టమొదటి చెప్పారు. వెన్నుపూస మొత్తం వంచేస్తున్నాడు అన్నమాట. అంటే నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు అని దీని యొక్క పరమార్థం. చక్కగా అలాంటి మాంగళ్యాన్ని మనం ఇప్పుడు అమ్మవారికి సమర్పిస్తున్నాము. చక్కగా